Today we are studying about 1 and 2 mark questions. The first question is, why should a magnesium ribbon be cleaned before burning in the air? మనం గాలిలో మండించే ముందు మెగ్నీషియం రిబ్బన్ ని ఎందుకు క్లీన్ చేసుకోవాలి? The answer is to remove oxide layer formed on its surface. మెగ్నీషియం ఆక్సిజన్ తో స్వల్పంగా రియాక్ట్ అయ్యి ఒక లేయర్ ఏర్పడుతుంది. ఆ లేయర్ క్లీన్ చేసుకుంటే మనం ఆ మెగ్నీషియం రిబ్బన్ ని సులభంగా మండించవచ్చు. రైట్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఫర్ ది ఫాలోయింగ్ కెమికల్ రియాక్షన్స్. ఇక్కడ హైడ్రోజన్ ప్లస్ క్లోరిన్ గివ్స్ రైస్ టు హైడ్రోజన్ క్లోరైడ్. రెండు బేరియం క్లోరైడ్ ప్లస్ అమోనియం సల్ఫేట్ గివ్స్ రైస్ టు బేరియం సల్ఫేట్ ప్లస్ అమోనియం క్లోరైడ్. సో వీటికి రియాక్షన్స్ మీరు వేయాలి. H2 ప్లస్ Cl2, ఇవి రెండు గ్యాసెస్ కదా. గ్యాస్ గివ్స్ రైస్ టు 2HCl, ఇది కూడా వాయు. నెక్స్ట్ బేరియం క్లోరైడ్ అల్యూమినియం సల్ఫేట్, ఇది BaCl2 బేరియం క్లోరైడ్ ప్లస్ అల్యూమినియం సల్ఫేట్ Al2SO4 thrice. ఇందాకేసాం మీ రియాక్షన్స్ అన్ని. SO4 thrice gives rise to 2AlCl3, ది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్, ప్లస్ 3BaSO4. బేరియం సల్ఫేట్ ప్రిసిపిటేట్ వస్తుంది. ఇక్కడ 3BaCl2 Al2SO4 thrice, ఇది ఆక్వేస్. Al2SO4 thrice 2AlCl3 ప్లస్ BaSO4, ఇది ఫైనల్ గా మనకు వచ్చేటటువంటి ప్రిసిపిటేట్, అవక్షేపము అంటారు. తర్వాత రైట్ ఏ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ విత్ స్టేట్ సింబల్ ఫర్ ది ఫాలోయింగ్ రియాక్షన్స్. మళ్ళీ సొల్యూషన్ ఆఫ్ బేరియం క్లోరైడ్ అండ్ సోడియం సల్ఫేట్ ఇన్ వాటర్ టు గివ్ ఇన్సాల్యుబుల్ బేరియం సల్ఫేట్ అండ్ సొల్యూషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్. ఇది బేరియం క్లోరైడ్, సోడియం సల్ఫేట్, బేరియం క్లోరైడ్, సోడియం సల్ఫేట్. ఇప్పుడు వేసింది ఇది కాదు కదా. ఇక్కడ బేరియం క్లోరైడ్ BaCl2 మనకు ఫార్ములా తెలుసు కాబట్టి, ప్లస్ సోడియం సల్ఫేట్ Na2SO4 gives rise to barium sulfate plus 2NaCl. ఇవి రియాక్టెంట్స్ అని చెప్తాం, ఇవి ప్రోడక్ట్స్ అని చెప్పేసి చెప్తాం ఇక్కడ. సో మనకు బేరియం క్లోరైడ్ BaCl2 ప్లస్ Na2SO4 gives rise to BaSO4 ప్లస్ 2NaCl. సో ఇది సాలిడ్, ఇది సాలిడ్, ఇది సాలిడ్, ఇది సాలిడ్. నెక్స్ట్ దీంట్లోనే అనదర్ ఈక్వేషన్ ఇచ్చినారు, అది sodium hydroxide solution react with hydrochloric acid solution to produce sodium chloride solution and water. ఇక్కడ NaOH ఆక్వియస్ అని ఉంటుంది. ఆక్వియస్ అంటే జలద్రావణం అని, ప్లస్ HCl ఆక్వియస్ gives rise to NaCl ఆక్వియస్ ప్లస్ H2O. ఏంది NaCl అంటే? NaCl అంటే ఏంది? సోడియం క్లోరైడ్, సోడియం క్లోరైడ్. సో 2 marks లో అడగొచ్చు, అంటే చిన్న చిన్నవి కాబట్టి. తర్వాత ఏ సొల్యూషన్ ఆఫ్ సబ్స్టెన్స్ X ఈజ్ యూజ్డ్ ఫర్ వైట్ వాషింగ్. ఏ సొల్యూషన్ ఆఫ్
సబ్స్టెన్స్ ఎక్స్ ఆ పదార్థం పేరు చెప్పలేదు. యూజ్డ్ ఫర్ వైట్ వాషింగ్. చెప్పండి ఏదది? 4 కాల్షియం ఆక్సైడ్. నేమ్ ద సబ్స్టెన్స్ ఎక్స్ అండ్ రైట్ దిస్ ఫార్ములా అన్నాడు. ఇక్కడ CaO plus H2O gives rise to CaOH twice. కాల్షియం ఆక్సైడ్ ని వాటర్ లో కరిగిస్తే కాల్షియం హైడ్రాక్సైడ్ వస్తుంది. దాన్ని తడి సున్నం అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ why is the amount of gas collected in one of the test tube activity 1.7, double of the amount collected in another? Name the gas. Very important one ఇది హైడ్రోజన్ గ్యాస్. హైడ్రోజన్ గ్యాస్ అన్ని కూడా టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా. తర్వాత why does the color of copper sulfate solution change when an iron nail is dipped in it? మనం ఇక్కడ why does the color of copper sulfate solution change? మనము ఎక్స్పెరిమెంట్ కూడా చేసాము. ఒక ఇనుప శీలని కాపర్ సల్ఫైడ్ ద్రావణంలో వేసినప్పుడు ఆ కాపర్ సల్ఫైడ్ ద్రావణం యొక్క రంగు మారుతుంది. రీజన్ వచ్చేసి ఐరన్ మోర్ రియాక్టివ్ దాన్ కాపర్. ఐరన్ మోర్ రియాక్టివ్ దాన్ కాపర్. దీనికి ఈక్వేషన్ వచ్చేసి CuSO4 plus Fe gives rise to FeSO4 plus Cu. FeSO4 plus Cu. Give an example of double displacement reaction. Very very important ఇవన్నీ కూడా. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అన్నాడు. సోడియం కార్బోనేట్ ప్లస్ కాల్షియం క్లోరైడ్. సోడియం కార్బోనేట్ ప్లస్ కాల్షియం క్లోరైడ్. Na2CO3 సోడియం కార్బోనేట్ ప్లస్ కాల్షియం క్లోరైడ్. రెండు కూడా ఆక్వియస్. gives rise to calcium carbonate. Calcium carbonate aqueous plus 2NaCl. అది వచ్చేటటువంటి రియాక్షన్. ఏం రియాక్షన్ అది? డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ఏంది? రసాయన ద్వంద్వ వియోగం అంటారు దాన్ని తెలుగులో. తెలుగు మీడియంలో పక్కన రాయలేదా మీకు? డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ పక్కన మీడియం తెలుగులో రాస్తుంటారు కదా. ఐడెంటిఫై ది సబ్స్టెన్సెస్ ఆక్సిడైజ్ అండ్ ద సబ్స్టెన్సెస్ రెడ్యూస్డ్. వెరీ ఇంపార్టెంట్ ఇది. ఐడెంటిఫై ది సబ్స్టెన్సెస్ ఆక్సిడైజ్డ్ అండ్ ది సబ్స్టెన్సెస్ రెడ్యూస్డ్. ఇక్కడ ఏమిచ్చాడు? 4Na plus O2 gives rise to 2Na2O. CuO plus H2 gives rise to Cu plus H2O. ఇక్కడ oxygen is reduced from 0 to -2. Sodium is oxidized from 0 to +1. రెండవ దానికి hydrogen reducing agent. Copper oxide is oxidizing agent. Hydrogen is reducing agent. Copper oxide is oxidizing agent. తర్వాత acidic solution will turn blue litmus to red. The red litmus will turn blue litmus in basic solution. Distilled water have no effect on any type of litmus paper. అంతే కదా అది. యాసిడ్ సొల్యూషన్స్ విల్ టర్న్ బ్లూ లిట్మస్ ని, ఆమ్ల ద్రావణాలు నీలి లిట్మస్ ని ఎరుపు రంగుగా మారుస్తాయి.
క్షార ద్రావణాలు రెడ్ లిట్మస్ ని బ్లూ లిట్మస్ లో బ్లూగా మారుస్తాయి. ద రెడ్ లిట్మస్ విల్ టర్న్ బ్లూ ఇన్ బేసిక్ సొల్యూషన్స్, క్షార ద్రావణాలు. డిస్టిల్ వాటర్ అనేటటువంటిది అది న్యూట్రల్ సొల్యూషన్, అందువల్ల అది ఎఫెక్ట్ కాదు. డిస్టిల్ వాటర్ హ్యావ్ నో ఎఫెక్ట్ ఆన్ ఎనీ టైప్ ఆఫ్ లిట్మస్ పేపర్. నెక్స్ట్ క్వశ్చన్, acids in the curd react with the with metals in the vessels causing corrosion. Acids in the curd, పెరుగు మనము మెటల్ పాత్రలో ఉంచితే అది కొరిజన్ అవుతుంది అన్నాడు. కారణం ఏంటంటే ద లాక్టిక్ యాసిడ్ ఇన్ ద కర్డ్ రియాక్ట్స్ విత్ ద మెటల్ వెజల్ కాజింగ్ ఏ రియాక్షన్. అంటే ఇక్కడ ఆమ్లం ఉంది దేంట్లో, పెరుగులు, అదే లాక్టిక్ యాసిడ్ అని చెప్తాడు. లాక్టిక్ యాసిడ్ ఇన్ ద కర్డ్ రియాక్ట్స్ విత్ ద మెటల్ వెజల్ కాజింగ్ ఏ రియాక్షన్ దట్ ప్రొడ్యూసెస్ టాక్సిక్ కాంపౌండ్స్. టాక్సిక్ అంటే మనకు కొంచెము ఇబ్బంది కలిగించేటటువంటి పదార్థాలు. తర్వాత H2 గ్యాస్ లిబరేటెడ్, Zn plus 2HCl gives rise to ZnCl2 plus H2. It can be tested by bringing a burning candle near the gas. The candle continues burning with a pop sound. అంటే మనకు H2 గ్యాస్ లిబరేట్ అయినప్పుడు ఇట్ కెన్ బి టెస్టెడ్ బై ఏ బ్రింగింగ్ ఆఫ్ బర్నింగ్ క్యాండిల్. మండేటటువంటి కొవ్వొత్తిని తీసుకొచ్చినప్పుడు అది బాగా మండి టప్ అనే సౌండ్ వస్తుంది అంటాడు. ద క్యాండిల్ కంటిన్యూస్ బర్నింగ్ విత్ ఎ పాప్ సౌండ్. నెక్స్ట్, ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఫర్ ది రియాక్షన్ ఈస్, అది టెక్స్ట్ బుక్ లో ఇచ్చినారు. అది ఆ బ్యాలెన్స్డ్ రియాక్షన్ అంత ఏమిచ్చారు, కాల్షియం కార్బోనేట్ ప్లస్ 2HCl gives rise to calcium chloride plus CO2 plus H2O. అది ఆల్రెడీ బ్యాలెన్స్ అయింది ఆ రియాక్షన్. కాల్షియం కాల్షియం కార్బన్ కాల్షియం క్లోరైడ్ ప్లస్ CO2 ప్లస్ H2O. ఒకసారి బ్యాలెన్స్ రియాక్షన్ చూస్తాం. ఇది కాల్షియం కార్బనేట్ ప్లస్ 2HCl gives rise to calcium chloride plus CO2 plus H2O. ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఏనా? ఏం చేయాలి, ఫస్ట్ రియాక్టెంట్స్ తీసుకోవాలి. రియాక్టెంట్స్ లో ఏముంది, కాల్షియము, కార్బను, ఆక్సిజన్ ఉంది, హైడ్రోజను, క్లోరిన్. కాల్షియం ఎన్ని ఉన్నాయి, కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్, Cl2. ఇటు సైడ్ వస్తే కాల్షియం, క్లోరిన్, కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్. కాల్షియం ఎన్ని ఉన్నాయి, 1, క్లోరిన్ 2, కార్బన్ 1, ఆక్సిజన్ 2, హైడ్రోజన్, ఆక్సిజన్ మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది 3. సో ఆక్సిజన్ 3 సరిపోయినాయా, ఇక్కడ కూడా 3 సరిపోయినాయా. కాల్షియం 1, కాల్షియం 1, ఇక్కడ క్లోరిన్ 2, ఇక్కడ 2, కార్బన్ 1, కార్బన్ 1 సరిపోయింది కదా. హైడ్రోజన్ 2, హైడ్రోజన్ 2. ఇది ఆల్రెడీ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. దానికి ముందు ఇచ్చినటువంటి ఈక్వేషన్ కి ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అండి. ఏ మనకు ఈక్వేషన్ ఇచ్చినా కూడా రియాక్టెంట్ సైడ్ ఫస్ట్ రాసుకోవాలా. రియాక్టెంట్ సైడ్ లో ఏ ఎలిమెంట్స్ పార్టిసిపేట్ అయినాయి, వాటి ఆటమ్స్, నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్నో వేసుకోవాలా. రెండవ సైడ్ ప్రోడక్ట్ సైడ్ కూడా ఏ ఎలిమెంట్స్ పార్టిసిపేట్ అయినాయి అంటే ఆ కాంపౌండ్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని డివైడ్ చేసుకోవాలి. CaCO3 అనేది కాల్షియము, కార్బన్, ఆక్సిజన్ 3 కలిసి ఏర్పడింది. అందువల్ల డివైడ్ చేసుకొని ఇవి ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో రైట్ సైడ్ రాసుకోవాలా. తర్వాత ఎక్కువ ఉంటే ఈ సైడ్ ఎక్కువ ఉంటే మళ్ళీ ఈ సైడ్ కూడా ఈక్వల్ చేసేదానికి దాన్ని మనం ఆ నెంబర్ మార్చుకుంటూ రావాలి. ఆ విధంగా మనం ఈక్వేషన్స్ ని సులభంగా బ్యాలెన్స్ చేయొచ్చు, ఏ ఈక్వేషన్ అయినా కూడా. నెక్స్ట్
HCl and HNO3 produced hydrogen ions. HCl and HNO3 produces hydrogen ions, show acidic properties, while compound like alcohol and glucose do not. ఇక్కడ HCl and HNO3 అంటే nitric acid produces hydrogen ions, show acidic properties. అంటే అక్కడ క్వశ్చన్ ఏముంటుందో చూడండి మీరు సెకండ్ చాప్టర్ లో 5th క్వశ్చన్ ఫాస్ట్ సెకండ్ చాప్టర్ లో 5th క్వశ్చన్ మేబీ ఇన్ ద బాక్స్ లోనే చూడండి ఫస్ట్ ఇన్సైడ్ ది లెసన్. ఇక్కడ పెట్టమ్మా నా టెక్స్ట్ బుక్ ఇక్కడ పెట్టు. ఎస్ ఇది why do HCl HNO3 show acidic characters in aqueous solution. తర్వాత while solution of compounds like alcohol and glucose do not show acidic character. ఆల్కహాల్ గ్లూకోజ్ యొక్క కాంపౌండ్స్ అవి అసిడిక్ క్యారెక్టర్స్ చూపించవు, అంటే ఆమ్ల లక్షణాలు చూపించవు. బట్ HCl HNO3 వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. HCl అండ్ HNO3 మాత్రమే అసిడిక్ నేచర్ ని చూపిస్తాయి. కారణం ఏంటంటే యాసిడ్స్ క్వశ్చన్ నంబర్ 6 అది HCl HNO3. HCl and HNO3 produced hydrogen ions show acidic properties. అవి అయాన్స్ గా విడిపోతాయి, H+ గా Cl- గా HNO3 H+NO3 నైట్రేట్ అయాన్ గా. అందుకని వాటికి అసిడిక్ నేచర్ ఉంటుంది, ఆమ్ల లక్షణాలు ఉంటాయి. వైల్ కాంపౌండ్స్ లైక్ ఆల్కహాల్ అండ్ గ్లూకోజ్ డు నాట్, అవి వాటి గుండా మనము కరెంట్ పాస్ చేసినప్పుడు అయాన్స్ గా విడిపోవు, అందుకని వాటికి ఆమ్ల లక్షణాలు రావు. నెక్స్ట్ క్వశ్చన్, వై డస్ ఎన్ aqueous solution of an acid conduct electricity? వై డస్ ఎన్ aqueous solution of an acid, ఆమ్లాలలో మన విద్యుత్ బాగా పోతుందని చెప్తున్నాం. కారణం ఏంటి? యాసిడ్స్ dissociate into the ions when added to water. These ions are present in solution and allow the solution to conduct electricity. ద్రావణాలలో విద్యుత్ ప్రవాహం ఎప్పుడు కూడా అయాన్ల వల్ల ఏర్పడుతుంది. అంటే అవి ఎక్కువగా మనము ఆమ్లాల్లో చెప్తాం. మనం ఆమ్లాలలో కానీ క్షారాలు అంటే బలమైన ఆమ్లాలు, బలమైన క్షారాలు. ఈ ఆమ్లాల గుండా మనం ఇక్కడ విద్యుత్తును పంపినప్పుడు అవి అయాన్స్ గా విడగొట్టబడతాయి. అలా విడగొట్టబడినప్పుడే మాత్రమే అవి విద్యుత్తును తమ గుండా పోనిస్తాయి. తర్వాత why does dry HCl gas not change the color of the dry litmus paper? జాగ్రత్తగా వినాలి. why does the dry HCl gas not change the color of the dry litmus paper? డ్రై లిట్మస్ పేపర్ ని ఏం చెప్తున్నాడు ఇక్కడ? డ్రై HCl గ్యాస్, అది డ్రై HCl గ్యాస్ నాట్ చేంజ్ ది కలర్ అన్నాడు. The color of litmus paper changes only in the presence of ions like H+ or H3O+. H+ ions వల్ల కానీ హైడ్రోనియం ions వల్ల కానీ. These ions produce only in the aqueous solution. అవి తడిగా ఉండాలి. జల ద్రావణాల్లో మాత్రమే మనకు అయనైజేషన్ జరుగుతుంది. జల ద్రావణాల్లో మాత్రమే H+ OH- ions ఏర్పడతాయి. కానీ ఇక్కడ ఏమడిగాడు? డ్రై అడిగాడు. డ్రై అంటే అవి జల ద్రావణాల్లో లేవని, అందుకని అక్కడ చేంజెస్ అనేది కనిపించవు మనకు లిట్మస్ పేపర్ లో. నెక్స్ట్ క్వశ్చన్, వైల్ డైల్యూటింగ్ an acid, why is it recommended that the acid should be added to the water and not water to the acid? Very important ఇది. మనము వైల్ డైల్యూటింగ్ యాసిడ్, ఏదైనా ఒక ఆమ్లాన్ని డైల్యూట్ చేస్తున్నాం అంటే విలీనం చేస్తున్నాం. అంటే చిక్కగా ఉన్నటువంటి పాలు ఉన్నాయి, నీళ్ళు పోస్తే ఏమవుతాయి? పలుచన అవుతాయి. అదేవిధంగా గాఢత, కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ అంటే గాఢత ఎక్కువగా ఉన్నటువంటి
ఆమ్లాలు అంటే వాటిలో నీటి శాతం తక్కువ ఉంటుంది. వాటిని డైల్యూట్ చేయడం అంటే వాటర్లో కలుపుతూ వస్తాం. అలా చేసేటప్పుడు నీళ్ళల్లోకి ఆమ్లం పోయాలి, యాసిడ్ పోయాలా, లేదా యాసిడ్ లోకి నీళ్లు పోయాలి అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ ఇక్కడ when water is added to the concentrated acid, the reaction is exothermic. When water is added to the concentrated acid, వాటర్ గానే డైరెక్ట్ గా మనం యాసిడ్ లోకి పోస్తే వెంటనే ఏమవుతుంది, రియాక్షన్ చాలా వేగంగా జరిగి ఎగ్జోథర్మిక్ అన్నాడు, అంటే ఎక్కువ ఉష్ణము బయట వస్తుంది. అండ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ జనరేటెడ్ మే బి ఎగ్జోథర్మిక్ అండ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ జనరేటెడ్ కాస్ బర్న్స్. ఒక రకమైనటువంటి కాలైపోయేటటువంటి ప్రమాదం ఉంది. నెక్స్ట్ అందువల్ల మనము డైరెక్ట్ గా యాసిడ్స్ అనేటటువంటి దాంట్లోకి వాటర్ వేయకూడదు. వాటర్ లోకి ఏం చేయొచ్చు మనము, ద వాటర్ వెన్ వాటర్ ఈజ్ యాడెడ్ టు కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ ద రియాక్షన్ ఇస్ ఎగ్జోథర్మిక్ అన్నారు. సరే, అక్కడ అడిగిన దానికి అది. వైల్ డైల్యూటింగ్ అన్ యాసిడ్ why it is recommended, అది అయిపోయింది. నెక్స్ట్, హౌ ఈస్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోనియం అయాన్స్ అఫెక్టెడ్ ఇన్ ఏ సొల్యూషన్ ఆఫ్ అన్ యాసిడ్ డైల్యూటెడ్? When an acid solution is diluted, the concentration of hydronium ions decreased. The solution becomes less acidic. వాటర్ పోసే కొద్దీ ఏమవుతుంది అంటున్నాడు, when acid solution is diluted, the concentration of hydronium ion గాఢత తగ్గుతుంది. డిక్రీజ్డ్, ద సొల్యూషన్ బికమ్ లెస్ అసిడిక్. ఆమ్ల లక్షణాలు ఉంటాయి కానీ వీక్ గా ఉంటాయి, బలహీనపడిపోతాయి. కాబట్టి ఇక్కడ హైడ్రోనియం అయాన్ యొక్క గాఢత తగ్గుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. హౌ ఈస్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రాక్సైడ్ అయాన్స్ అఫెక్టెడ్ వెన్ ఎక్సెస్ బేస్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ ఏ సొల్యూషన్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్? హౌ ఈస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రాక్సైడ్ అయాన్? హైడ్రాక్సైడ్ అయాన్స్ దేంట్లో ఉంటాయి, మనం బేస్ లో ఎక్కువగా చూస్తాం. అఫెక్టెడ్ వెన్ ఎక్సెస్ ఆఫ్ బేస్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ ఏ సొల్యూషన్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్. ఇక్కడ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రాక్సైడ్ అయాన్స్ ఇంక్రీజెస్ వెన్ ఎక్సెస్ ఆఫ్ బేస్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ ఏ సొల్యూషన్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్. ఇక్కడ ఏమవుతున్నాడు, ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రాక్సైడ్ అయాన్ ఇంక్రీజెస్, పెరుగుతాయి. ఎందుకు, వెన్ అన్ ఎక్సెస్ ఆఫ్ బేస్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ ది సొల్యూషన్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్. ఎక్కువ ఉన్నదానికన్నా కూడా ఎక్కువ బేస్ ఎక్కువ డిజాల్వ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, OH- ఆయిన్ల గాఢత కూడా పెరుగుతుంది. హైడ్రాక్సైడ్ అయాన్స్. తర్వాత ద కామన్ నేమ్ ఫర్ కాల్షియం ఆక్సిక్లోరైడ్, ద కామన్ నేమ్ ఫర్ కాల్షియం ఆక్సిక్లోరైడ్ CaOCl2 అంటాం. ఆ CaOCl2ని కామన్ గా ఏమని పిలుస్తారు, బ్లీచింగ్ పౌడర్. దానికి ఆ బ్లీచింగ్ పౌడర్ ఈజ్ యూజ్డ్. ఈ బ్లీచింగ్ పౌడరు, ఇక్కడ బ్లీచింగ్ పౌడరు, బేకింగ్ సోడా, వాషింగ్ సోడా, తర్వాత యూజ్ ఆఫ్ బేకింగ్ సోడా, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. తర్వాత బ్లీచింగ్ పౌడర్ ఎలా వస్తుందో కూడా చెప్పాడు. కాల్షియం హైడ్రాక్సైడ్ ఆక్వియస్ సొల్యూషన్ జలద్రావణాల్లోకి క్లోరిన్ వాయువుని పంపించినప్పుడు మనకు కాల్షియం ఆక్సిక్లోరైడ్ ప్లస్ వాటర్ వస్తాయి, అది రియాక్షన్. సోడియం కార్బోనేట్ నోన్ యాజ్, సోడియం కార్బోనేట్ ఏమని పిలుస్తారు, సోడియం కార్బోనేట్ ఏమని పిలుస్తారు, వాషింగ్ సోడానా బేకింగ్ సోడానా? వాషింగ్ సోడా. ఫార్ములా Na2CO3. Sodium hydroxide is heated, it decomposes into sodium oxide and water. The reaction is exothermic. 2NaOH gives rise to Na2O plus H2O.
అంటే ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ వేడి చేసినప్పుడు మనకు Na2O ప్లస్ H2O వస్తుంది. అక్కడ రియాక్షన్ కూడా ఇచ్చారు. తర్వాత అనదర్ ఇంపార్టెంట్ మనకు CaSO4 హాఫ్ H2O, CaSO4 ప్లస్ హాఫ్ H2O అంటే ఏంటి అది? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. వెరీ గుడ్. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కి ఎంత వాటర్ కలిపితే మనకు జిప్సమ్ వస్తుంది? జిప్సమ్ యొక్క ఫార్ములా ఏంది? వెరీ గుడ్, CaSO4 2H2O. కాబట్టి ఇది CaSO4 హాఫ్ H2O కి 1.5 వాటర్ మాలిక్యూల్ కలపాలి. 1.5 వాటర్ మాలిక్యూల్స్. Heat is released when plaster of Paris react with water. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాటర్ తో కలిపినప్పుడు హీట్ రిలీజ్ అవుతుందంటే అది ఎగ్జోథర్మిక్ రియాక్షన్ గా కూడా దాన్ని తీసుకోవచ్చు మనం. అనదర్ ఇంపార్టెంట్, వాట్ ఈజ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్? న్యూట్రలైజేషన్ అంటే ఏంది? యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ వాటర్. బెస్ట్ ఎగ్జాంపుల్ సోడియం హైడ్రాక్సైడ్ NaOH plus HCl gives rise to NaOH plus HCl. NaOH plus HCl. న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే ఏం చెప్పాం మనం? ద రియాక్షన్ బిట్వీన్ యాసిడ్ అండ్ బేస్. ఇది బేస్, ఇది యాసిడ్. ఇలా వస్తుంది NaCl H2O. ఇది సాల్ట్ ప్లస్ వాటర్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. తర్వాత వాట్ ఈస్ కాల్డ్ ఆల్కలీస్. ఆల్కలీస్. Bases generally hydroxide ions in water. Bases generate hydroxide ions in water. Bases which are soluble in water is called alkalis. Bases which are soluble in water. Bases అంటే అన్ని క్షారాలు నీటిలో కరుగుతాయా? ఏ క్షారాలైతే నీటిలో కరుగుతాయో వాటిని ఆల్కలీస్ అంటారు. ఆల్కలి అని అందుకనే అంటారు. ఆల్ బేసెస్ ఆర్ నాట్ డిజాల్వ్డ్ ఇన్ ద వాటర్. సో ఆల్ బేసెస్ ఆర్ నాట్ ఆల్కలీస్. కానీ ఏవైతే కరుగుతాయో అవి మాత్రమే ఆల్కలీస్. వాట్ ఈస్ ఎ pH స్కేల్? వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఎ pH స్కేల్? ఏ స్కేల్ ఫర్ మెజరింగ్ హైడ్రోజన్ అయాన్ concentration in a solution called pH scale.